హలో నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఒక హోదా కథ కాదు, ఒక పదవి కథ కాదు. ఇది సంకల్పం ఉంటే సాధారణ జీవితం కూడా ఒక గొప్ప చరిత్రగా మారుతుందని చెప్పే కథ. భారత నౌకాదళ చరిత్రలో ధైర్యానికి మరో పేరు చమన్ సింగ్ యాదవ్. హర్యానా రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామంలో 1945 జూన్ 1న జన్మించిన చమన్ సింగ్ యాదవ్ సాధారణ కుటుంబానికి చెందిన యువకుడు. పెద్ద చదువులు లేవు, పెద్ద ఆస్తులు లేవు, పెద్ద పరిచయాలు లేవు, కానీ దేశం కోసం ఏదైనా చేయాలి అన్న బలమైన సంకల్పం మాత్రం అతనిలో ఉండేది. ఈరోజు చాలామంది యువత కూడా మన వల్ల కాదు, మన బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంది, మనకు అవకాశాలు రావు అని ముందే ఓడిపోవడం జరుగుతుంది. కానీ చమన్ సింగ్ యాదవ్ మాత్రం అలా ఆలోచించలేదు. కేవలం 16 ఏళ్ల వయసులోనే ఇండియన్ నేవీలో చేరడం జరిగింది. ఇక్కడ యువత ఒక్కసారి ఆలోచన చేయాలి. 16 ఏళ్ల వయసులో మనలో చాలామంది జీవితం ఏంటి అనేది తెలియని స్థితిలో ఉంటాం. కానీ చమన్ సింగ్ యాదవ్ మాత్రం ఆ వయసులోనే దేశ సేవనే లక్ష్యంగా పెట్టుకున్నారు. నౌకాదళంలో చేరిన తర్వాత ఆయన ఎంచుకున్న విభాగం సాధారణమైనది కాదు. సముద్రంలోకి వెళ్ళి బాంబులను నిర్వీర్యం చేసే డైవింగ్ విభాగం. ఇది ప్రాణాలతో చెలగాటం ఆడే పని. ఒక చిన్న తప్పు జరిగినా జీవితం అంతే సంగతి. అయినా సరే భయాన్ని జయించి బాధ్యతను స్వీకరించారు. ఇక్కడే యువతకు ఒక బలమైన సందేశం ఉంది. సులభమైనటువంటి దారులు ఎంచుకుంటే సాధారణ జీవితం మిగులుతుంది. కష్టమైనటువంటి దారులు ఎంచుకుంటే చరిత్రలో పేరు మిగులుతుంది. 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధం ప్రారంభమైంది. ఇదే బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం. ఈ యుద్ధ సమయంలో చమన్ సింగ్ యాదవ్ ఈస్టర్న్ నావల్ కమాండ్ పరిధిలో అత్యంత కీలక ఆపరేషన్లలో పాల్గొనడం జరిగింది. శత్రు ఆధీనంలో ఉన్న ప్రాంతంలోకి వెళ్ళడం, పాకిస్తాన్ నౌకాదళాన్ని ఎదుర్కోవడం, బంగ్లాదేశ్ ముక్తి బాహినీకి శిక్షణ ఇవ్వడం, ప్రతి క్షణం మరణం ఎదురుగా కనిపించినా వెనకడుగు వేయలేదు. డిసెంబర్ 1971లో ఆయన ఉన్న నౌకపై శత్రు విమానాల నుంచి తీవ్రమైన దాడి జరిగిన, నౌకకు భారీ నష్టం జరిగిన, చాలామంది సిబ్బంది గాయపడ్డా చమన్ సింగ్ యాదవ్ కూడా తీవ్రంగా గాయపడ్డప్పటికీ ఆయన వెనకడుగు వేయలేదు. తన గాయాలను కూడా లెక్క చేయకుండా గాయపడిన సహచరులను రక్షించడం జరిగింది. శత్రు కాల్పుల మధ్య కూడా నౌకను వదలకుండా చివరి వరకు పోరాటం చేయడం జరిగింది. చివరికి ఆయన యుద్ధ ఖైదీగా మారడం జరిగింది. కానీ ధైర్యాన్ని మాత్రం ఎవ్వరూ బంధించలేకపోయారు. యుద్ధం ముగిసిన తర్వాత చమన్ సింగ్ యాదవ్ దేశానికి తిరిగి రావడం జరిగింది. యుద్ధ సమయంలో చూపిన ఆయన ధైర్యానికి, ఆయన త్యాగానికి భారత ప్రభుత్వం ఆయనను మహావీర్ చక్రతో సత్కరించడం జరిగింది. మహావీర్ చక్ర ఇది భారతదేశంలోనే 2వ అత్యున్నత యుద్ధ వీరత్వ పురస్కారం. ఇక్కడ యువత తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి, చమన్ సింగ్ యాదవ్ ఏ కమాండర్ కాదు, ఏ అధికారి కాదు, ఒక సాధారణ సైలర్ మాత్రమే. అయినా సరే తన సంకల్పంతో, తన ధైర్యంతో, తన నిబద్ధతతో దేశం గర్వించే స్థాయికి ఎదిగారు. ఇది హోదా గెలిచిన విజయం కాదు, సంకల్పం గెలిచినటువంటి విజయం. 2013లో బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా ఫ్రెండ్స్ ఆఫ్ లిబరేషన్ వార్ ఆనర్తో సత్కరించడం జరిగింది. ఇప్పుడు యువత ఒక్కసారి తమను తాము ప్రశ్నించుకోవాలి. చమన్ సింగ్ యాదవ్ దగ్గర డబ్బు లేదు, పవర్ లేదు, సిఫార్సులు లేవు. ఉన్నది ఒక్కటే సంకల్పం మాత్రమే. అదే సంకల్పం ఒక సాధారణ యువకుడిని దేశ చరిత్రలో నిలిపింది. ఈరోజు యువతకి చెప్పాల్సిన మాట చాలా స్పష్టం. మీరు ఏ స్థితిలో పుట్టారో కాదు ముఖ్యం, మీరు ఏ స్థాయికి చేరాలని నిర్ణయించుకున్నారో ముఖ్యం. పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా, అవకాశాలు కనిపించకపోయినా కూడా, ప్రపంచాన్ని మిమ్మల్ని తక్కువ అంచనా వేసినా కూడా మీ లక్ష్యాన్ని వదలకండి, మీ కలను చిన్నగా చేయకండి, మీ మీద నమ్మకం కోల్పోకండి. ఒక చమన్ సింగ్ యాదవ్ ఈ దేశానికి సాధ్యమైతే మీ విజయం కూడా ఖచ్చితంగా సాధ్యమే. మీ కథ కూడా రాయబడుతుంది. ఈ దేశ భవిష్యత్తు ఈరోజు యువత చేతుల్లోనే ఉంది. కాబట్టి సంకల్పం పెట్టండి, కష్టపడండి, పోరాడండి, వెనకడుగు వేయకండి. మీ పేరు కూడా రేపటి చరిత్రలో వినిపిస్తుంది. మిత్రులారా, ఈ కథ విన్న తర్వాత ఇది వీడియోతోనే ఆగిపోవద్దు. మీ జీవితంలో కూడా ఈరోజే ఒక లక్ష్యం పెట్టుకోండి. ఆ లక్ష్యం కోసం ఈరోజే ఒక చిన్న అడుగు వేయండి. మీరు యువకులు అయితే చదువుపై దృష్టి పెట్టండి, నైపుణ్యాలు పెంచుకోండి, దేశానికి ఉపయోగపడే మార్గాన్ని ఎంచుకోండి. ఈ కథ మీలో ఒక చిన్న స్ఫూర్తినైనా కలిగిస్తే
ఈ వీడియోకి లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి నిజమైన ప్రేరణాత్మక కథల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక చమన్ సింగ్ యాదవ్ ఈ దేశానికి సాధ్యమైతే మీ కళ కూడా ఖచ్చితంగా సాధ్యమే. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాం. హలో నా ప్రియమైన యాదవులారా, మీ అందరినీ ఒక తాటి మీదకు తెచ్చేందుకు, మీ అన్ని సమస్యలకు పరిష్కారం చూపేందుకు KY విజన్ యాప్ వెంటనే ప్లే స్టోర్ కి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి.